ఒక్కసారిగా చెయ్యి ఇరిగినట్టు అంత వెళ్తూ అనిపిస్తుందండి. నాకు ఎందుకో గణేష్ నిమజ్జనం రోజు అసలు ఎంత బాధ అవుతుందంటే, అంటే ఇదేదో ఇప్పుడు వచ్చింది కాదండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒకటి ఉండే అనమాట. గణేష్ నిమజ్జనం రోజు ఎందుకో నాకు తెలియకుండానే నేను ఏడ్చేస్తాను. గణేషులను తీసుకొని వెళ్ళి, అంటే ఇంతకుముందు అయితే మేము వెళ్ళేవాళ్ళం అనమాట. నిమజ్జనం దగ్గర పట్ల చెరువులో చేస్తే మేము కూడా ఆటోలలో ట్రాక్టర్లలో పోయి చూసేవాళ్ళం అనమాట. చాలా ఏడ్చేదాన్ని నేను, ఎందుకో బాగా కనెక్ట్ అవుతాను. అయితే ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తే నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. 22 years బ్యాక్, 23 years బ్యాక్ మా స్కూల్లో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు మాకేంటిదంటే వినాయక చవితి అప్పుడు మంచిగా అన్ని సంబరాలు బాగా జరుగుతాయి. శివుడు పార్వతి వేషం వేస్తారు. ఇంకా స్కూల్లో అందరి పిల్లల్ని ఇట్లా యోగ్ చాపు కోలాటాలు అన్నీ చేపిస్తారనమాట స్కూల్ తరపున. అప్పుడు నేను శివుని వేషం వేసాను అనమాట. శివుడు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పార్వతి. సో మా ఇద్దరి మధ్యలో మా స్కూల్ వినాయకుని కూర్చోబెట్టుకొని ట్రాక్టర్లో నిమజ్జనం వరకు మేము వెళ్ళామన్నమాట. మేబీ అది కనెక్షన్ కావచ్చు. నాకు చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది. నాకు అసలు చెప్పలేనంత దుఃఖం ఉంటుంది అనమాట నిమజ్జనం రోజు. ఏంటో అంత వెళ్తుగా ఎప్పుడు అపార్ట్మెంట్ కిందికి వెళ్ళినప్పుడల్లా వినాయకుని దర్శించుకొని పోతాం అనమాట. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు, స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు. ఇక వినాయకుడు కనబడకపోయేసరికి ఏందో అంత వెళ్తి అంటే ఆల్మోస్ట్ మా ఏరియాలోనైతే అందరూ నిమజ్జనం చేసేసారండి గణేషుణ్ణి. మేబీ కొన్ని ఏరియాలలో చేయలేదు కావచ్చు. మొన్నటి వరకు అన్ని సాంగ్స్, డీజే సాంగ్స్ అన్ని అలా మిస్ అవుతున్నాం. మీరు కూడా ఎంతైనా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై.